వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఊటీ న్యూస్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు. గంగా పూజారి శివకుమార్, పాడేరు వైస్ ఎంపీపీ, టీడీపీ అరకు పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి, డప్పోటి వెంకటరమణ, తెలుగు యువత అధ్యక్షులు, పాడేరు నియోజకవర్గం. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలు అదృశ్యం ఘటనలో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన బందవీధి బాలికల ఆశ్రమ పాఠశాల ఘటనలో ఇప్పటికే 3 ఉద్యోగులను సస్పెండ్ చేయగా 2 బాలికల అదృశ్యంపై సంబంధం ఉన్న డుమ్రిగూడ ఎంపీడీఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ నిక్కుల శేషు, భారత్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న చినబాబు, గోపీచంద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు 3పై పాడేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవారపల్లి నవీన్ కుమార్ తెలిపారు.